రీసెంట్ గా జరుగుతున్న శివాజీ అండ్ అనసూయ గారి కాంట్రవర్సీలో డ్రెస్సింగ్ సెన్స్ పైన ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో దాని గురించి నేను రీల్స్ స్క్రోల్ చేస్తుండగా ఒక వీడియో రీసెంట్ గా చూసాను. అందులో ఒక వాక్యం నచ్చి నేను దాని గురించి మీతో మాట్లాడాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఒక అమ్మాయి చెప్పిన మాటలు ఇవి. వాళ్ళ నాన్నగారు ఆమెతో ఎప్పుడు చెప్తూ ఉంటారంట, నీ యొక్క దుస్తులను చూసి ఒక 100 మంది మగవాళ్ళు మంచి ఆలోచన వాళ్ళ మైండ్ లో రాకపోయినా, బట్ అదే 100 మంది మగవాళ్ళు నీ యొక్క దుస్తులను చూసి వాళ్ళ మైండ్ లో చెడు ఆలోచన అనేది రాకూడదు. సో దీన్ని ఎవరిదైతే సమర్థించుకుంటూ వస్తున్నారో, అంటే మా ఇష్టం, మేము ఎలా అయినా డ్రెస్ చేసుకుంటాం, అది మా బాడీ మా ఇష్టం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా కానివ్వండి వాళ్ళు డ్రెస్ వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వేసుకుంటారు. బట్ ఒకవేళ వాళ్ళు వేసుకున్న దుస్తుల వల్ల ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానివ్వండి వాళ్ళ మైండ్ లో ఒకవేళ చెడు ఆలోచన వచ్చినట్టయితే పరోక్షంగా వాళ్ళను చెడగొట్టిన వాళ్ళు వీళ్ళే అవుతారు. ఎవరైతే అలాంటి దుస్తులు వేసుకున్నారో వాళ్ళు వాళ్ళని పరోక్షంగా చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఇంకొక మాట, ఫుల్ గా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ పైన కూడా అత్యాచారాలు అనేవి జరిగాయి. దానికి మన లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. మీరు పోరాడాలంటే మన లా అండ్ ఆర్డర్ పైన పోరాడాలి. మన అమ్మాయిల కోసం సేఫ్టీ మెజర్స్ అండ్ సేఫ్టీ రూల్స్ మన గవర్నమెంట్ తీసుకురావాలి. మన గవర్నమెంట్ పైన మీరందరూ పోరాడాలి. దీనిపైన స్టాండ్ తీసుకుంటున్న హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎటువంటి డ్రెస్ వేసుకొని పోయినా, వాళ్ళకు ఒకవేళ హెరాస్మెంట్ జరిగితే వాళ్ళని కాపాడడానికి వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్స్ ఉంటారు. బట్ దీన్నంతా చూసి మన బాడీ మన ఇష్టం, మనం ఎటువంటి డ్రెస్ వేసుకొని పోయినా కూడా ఓకే అనుకొని వెళ్ళే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాషియస్ గా ఉండాలి. బికాస్ వాళ్ళ పైన హరాస్మెంట్ కానీ అత్యాచారం జరిగితే వాళ్ళతో పాటు ఎటువంటి బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళని కాపాడడానికి వారితో పాటు ఎవరు ఉండరు. సో నార్మల్ పీపుల్ ఎవరైతే దీన్నంతా మోటివేషన్ తీసుకుని మన ఇష్టంగా మనం వెళ్ళొచ్చు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ కూడా ఉంటాయి అని మీ దృష్టిలో పెట్టుకోండి. మీ దృష్టిలో ఉంచుకొని మీరు డ్రెస్సింగ్ అనేది ఫాలో అవ్వండి. ఎవరి మాట వినకండి. సో ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ మాట దృష్టిలో పెట్టుకొని మీ డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వండి లేదా ఎలాగైనా మీరు ఫాలో అవ్వండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇది జస్ట్ మై ఒపీనియన్. ఇందులో మళ్ళీ సొట్టలు లొట్టలు వెతికి నన్ను మాత్రం ట్రోల్స్లోకి లాగకండి.